హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజున నాగపంచమి అంటారు. బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి, అన్నీ అనుకూలంగా ఉంటాయి అంటారు. చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయి, రప్ప, చెట్టు, చేమ, వాగు, వరద, నీరు, నిప్పు ఇలా అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది. హిందువుల దృష్టిలో పాము కూడా పరమాత్మ స్వరూపమే. 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు, వాసుకి పరమేశ్వరుడికి కంఠాభరణం, వినాయకుడు నాగయజ్ఞోపవీతుడు. అసలు ఈ నాగజాతి జననం ఎలా జరిగింది అంటే కశ్యప ప్రజాపతికి కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి నానినాగుడు, శంకుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందారకుడు, హహుషుడు, ఐరావతుడు మొదలగువారు జన్మించి కనపడిన వారినెల్లా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వటం న్యాయమా అని వేడుకున్నారు. విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణకోటిని నశింపచేయటం తప్పు కదా. నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివేవారిని, ఔషధముని సమేతులను తప్పించుకుని తిరగండి. దేవతా విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయుభక్షకులై సాధుజీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు. దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు. నాగులకు దివ్య ప్రభావ సంపన్నులైన నాగజాతికి కృతజ్ఞత పూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజించడం మొదలుపెట్టారు. వైదిక కాలం నుండి కార్తీక మాసం 5వ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతటా ఉంది. పుట్టలో ఆవుపాలు, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు, కోడిగుడ్లు జారవిడిచి నైవేద్యంగా సమర్పిస్తారు. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా పురాణాల్లో చెప్పటం జరిగింది. ఓ పార్వతీదేవి, శ్రావణమాస శుక్ల పంచమి నాడు నాగారాధన చేయటం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్పచిత్రాలను గోమయంతో రాసి పూజ చేయటం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం, వెండి, కర్రతో గాని లేదా మట్టితో గాని వారి వారి తాహతుని అనుసరించి 5 పడగల పామును చేయించాలి. లేదు అంటే పసుపు, చందనంతో కాని 7 తలల పాము చిత్రపటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పువ్వులతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణమాసం శుక్లపక్షంలోని పంచమీ తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదే విధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సాంప్రదాయానికి చెందిందేనని పండితులు అంటున్నారు. అందుచేత శ్రావణమాసం వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. ఇక పూజా విధానం ఎలాగా అంటే నాగ చతుర్థి రోజున నాగపంచమికి ముందు రోజు ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడప, పూజ గదిని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమను నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పుతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు పాపాల నుంచి విముక్తి లభించటం, సర్పభయం తొలగిపోవటం వంటివి కూడా జరుగుతాయి. నాగపంచమి వ్రతకథ. పూర్వం ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటువేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తూ ఉండేవి. దాంతో ఆమె భయకంపితురాలైంది. ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాథను విన్నారు. విని, అమ్మా, నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు.
అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించింది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోయమని పాముల భయం తొలగిపోతుందని చెప్పారు. ఆమె అలాగే చేసి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైందని నాగపంచమి వ్రత కథల్లో ఉంది. ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితవు ఉన్నది. ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తమ కుటుంబ ఆచారాన్ని తాను పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాసము వారిది. మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. ఒక విధంగా చూస్తే పాము కుండలినికి సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాముతో ఉండే పోలిక వల్ల పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు. జీవ పరిణామ క్రమంలో శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది. అలాగే శక్తిపరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింపబడుతూ ఉంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. అందుకే మన సంస్కృతిలో మీరు పాముని చంపటం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయటం ఆనవాయితీ. జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వలన ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపటం అంటే అది హత్యతో సమానమే. మనకు తెలిసినంతవరకు పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లోనూ పాములు ఉన్నాయి. కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్లకు కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కానీ మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ఒక ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు. అంతేకాకుండా ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే. కాలసర్ప దోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురవుతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తూ ఉంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసి కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి సుఖ సంతోషాలతో ఉంటారు. పురాణాల్లో 3 సర్పాల పుట్టుక గురించి ప్రత్యేకంగా పేర్కొనబడింది. వాటిలో ఓ పాము ఇప్పటికీ భూమికి కాపలాగా ఉంటుంది. నాగపంచమి పండుగ సందర్భంగా అలా భూమి బరువును మోస్తున్న సర్పం ఏది? అందుకు సంబంధించిన కథేంటో ఇప్పుడు చూద్దాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున హిందువులు పుట్టలోని పాములకు పాలు పోసి ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తారు. ఇలా చేయడం వలన తమ దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం వాసుకి అనే పామును సర్పాలకు రాజుగా పరిగణిస్తారు. ఈశ్వరుని మెడలో ఉన్న ఈ పామును వాసుకిగా భావిస్తారు. కశ్యప మహర్షి తన కద్రుని కుమారుడు మాతా కద్రుడు పాములను చంపమని శపించినప్పుడు వాసుకి పాము జాతిని రక్షించాలని ఎంతగానో పరితపించాడు. అప్పుడు ఏలపాత్రుడు అనే సర్పం మీ సోదరి జరత్కారునికి పుట్టిన కుమారుడు మాత్రమే నాగబలిని ఆపగలడు అని చెప్పింది. అప్పుడు నాగరాజు వాసుకి తన సోదరి జరత్కారిని ఋషికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఓ సందర్భంలో జరత్కారి అస్తికుడనే పండిత కుమారుడికి జన్మనిచ్చారు. అనంతరం జన్మేజయరాజు తన ఇష్టదైవమైన పాముల మాట చెప్పి పాము బలిని ఆపారు. మరోవైపు నాగరాజు వాసుకి తాడు సముద్ర మదనం సమయంలో తయారు చేయబడింది. ఇది కాకుండా శివుడు ఒకే బాణంతో రాక్షసుల 3 తలను నాశనం చేసే సమయంలో వాసుకి శివుని విల్లుకు తీగలా మారింది. మరోవైపు క్షీరసాగరంలోని శేషనాగు పీఠంపై విష్ణువు ఆసీనుడై ఉంటాడని నమ్ముతారు. ఇంకో కథనం ప్రకారం శ్రీరాముడి సోదరుడు లక్ష్మణుడు మరియు శ్రీకృష్ణుని అన్న బలరామే శేషనాగ్ అవతారాలని చెప్తారు. ఇంకో కథనం ప్రకారం కశ్యపు మహర్షి రెండో భార్య వినతను తన తల్లి కద్రులు మరియు సోదరులు మోసం చేశారని గ్రహించి వారిని వదిలిపెట్టి గంధమాదన పర్వతంపై తపస్సు చేయటం ప్రారంభించాడు.
ఈ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ నీ బుద్ధి ఎప్పటికీ మతం నుండి వైదొలగదని వరం ఇచ్చాడు. అప్పుడే శేషనాగును స్థిరమైన ప్రదేశంలో ఉండాలని ఆదేశించాడు. అప్పుడు శేషనాగు భూమి మొత్తాన్ని పట్టుకున్నాడు. అలా అప్పట్నుంచి ఇప్పటి వరకు శేషనాగు భూమికి కాపలా కాస్తున్నాడని చాలామంది నమ్ముతారు. తక్షక సర్పం అష్టనాగుల్లో ఒకటి. తక్షకుని గురించి మహాభారతంలో కూడా చర్చకు వచ్చింది. దీని ప్రకారం శృంగి ఋషి శాపం వలన పరీక్షిత్ రాజును తక్షకుడు కాటేస్తాడు. దాంతో అతను మరణిస్తాడు. ఆ రాజకుమారుడు జన్మేజయుడు తక్షకునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో సర్పయాగం చేశాడు. ఆ యాగంలో చాలా పాములు వచ్చి పడిపోయాయి. ఇది చూసిన తక్షకుడు దేవరాజు ఇంద్రుని వద్దకు వెళ్లి వేడుకుంటాడు. అప్పుడు ఆ యాగం చేసిన బ్రాహ్మణుడి పేరు తక్షకుడు అని మార్చి ప్రాణత్యాగం చేయిస్తాడు. ఆ వెంటనే తక్షకుడు దేవలోకం నుంచి యాగకుండంలోకి పడటం ప్రారంభించాడు. ఇది నమ్మిన ఋషి తన మంత్రాలతో తనను ఆకాశంలోనే స్థిరంగా ఉండేలా చేశాడు. అదే సమయంలో ఇదంతా నమ్మిన ముని ఆదేశాల మేరకు జన్మేజయుడు నాగబలిని ఆపేయాలని చెప్పడంతో తక్షకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.